హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి బొంబాయి కరచ్చి హల్వా అండి. 2 కప్పులు వచ్చేసి కార్న్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కార్న్ 2 కప్పులు తీసుకున్నాం కదా, అదే కప్తో వచ్చేసి 4 కప్పుల వరకు వాటర్ అనేది తీసేసుకోవాలి. 4 కప్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత స్పూన్తో అయినా లేకపోతే మిక్సర్తో అయినా మంచిగా ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇలా ముద్దలు ఏం లేకుండా కలుపుకోవాలి. మనము 2 కప్ వచ్చేసి కార్న్ అనేది తీసుకున్నాం కదా, 2 కప్ కార్న్కి వచ్చేసి మనం వచ్చేసి ఎక్కువగా తినే వాళ్ళైతే 4 కప్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. నానైతే 3 కప్స్ అనేది షుగర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా అది వేడయిన తర్వాత ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేశాను. మనం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత అది కొద్దిగా మనకి పాకం అనేది ఇంట్లో టీమ్ అనేది లేదు. నార్మల్గా వేడయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా, అదైతే కార్న్ది వాటర్ అనేది వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా మిక్స్ చేసుకున్నామంటే అది జల్లీలాగా వస్తుంది చూసారా, ఇలా మిక్స్ చేసుకునే ఉండాలి. ఎందుకంటే సిమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసామంటే అది ఆటోమేటిక్గా దాని సేపులో వచ్చేస్తుంది. అది సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేశారంటే చూసారా, దాన్ని ఒక స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. ఇలా వచ్చింది కదా, ఇందులోనే మనము ఇప్పుడైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా మిక్స్ చేసుకున్నామంటే చూడండి ఎంత బాగా అయిపోయిందో కదా. ఇప్పుడు ఇందులోన మనము ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కాజు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బాదం అయినా యాడ్ చేసేసుకోవచ్చు, పిస్తా అయినా యాడ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఏది కావాలన్నా మన ఆప్షన్, మనకు నచ్చింది అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మెయిన్ది వచ్చేసి గీ అనేది యాడ్ చేసేసుకోవాలి. గీ లేకుండా బొంబాయి కరాచీ హల్వా అనేది అది కంప్లీట్ అనేది అవే అవ్వదు. గీ అనేది యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూడండి ఇప్పుడైతే ప్యాన్కి సపరేట్ అయింది కదా, ప్యాన్ సపరేట్ అయింది అంటే అది అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే అది బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ సపరేట్ అయింది కదా, ఇలా చూడండి చూపించిన విధంగా ఇలా సపరేట్ అయింది కదా. ఇప్పుడైతే మనం వేరొక బౌల్లో అనేది ఇది కొద్దిగా చల్లగా అయ్యేటప్పటికి మనం తీసేసుకోవాలి. ఇలా బౌల్లో వచ్చేసి గీ అనేది కొద్దిగా యాడ్ చేసేసుకొని దాంట్లో మీరు వేసేసుకొని కొద్దిగా చల్లగైనంత వరకు పెట్టేసుకోండి. చల్లగైనంత వరకు పెట్టేసుకున్నానంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. నా పాప అయితే ఇప్పుడు పడుకొని వచ్చింది. కొద్దిగా వీడియో షూట్ చేస్తున్నాం కదా, అలా అయితే దాన్ని తెచ్చేసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా చాలా బాగా వచ్చింది. ఇలా ఏ షేప్లో కావాలంటే మనము అది వేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రాంచీగా ఉందో, చాలా క్రాంచీగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ కొత్తగా చూసుకున్న వారైతే సబ్స్క్రైబ్